కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో వినాయక నగర్, శాస్త్రి నగర్లో కొన్ని ఏళ్లుగా అస్తవ్యస్త డ్రైనేజీల కారణంగా మురుగునీటితో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ వార్డు ఇన్ఛార్జ్ రాగిమాన్ ప్రతాప్ కుమార్, వార్డు కౌన్సిలర్ రాగిమాన్ రవితేజలు ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. మా వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు పరిష్కరించండి అంటూ శాస్త్రి నగర్, వినాయక నగర్ కాలనీ వాసులు ఎంత మొత్తుకున్నా కనీసం అటువైపు తొంగి చూసిన పాపాన పోలేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడపకి కార్యక్రమంలో కూడా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మకు ఎన్ని మార్లు వార్డు ఇన్ఛార్జ్ రాయమాను ప్రతాప్ కుమార్, వార్డు కౌన్సిలర్ రవితేజలు విన్నవించుకున్నా ఆ సమస్యను పరిష్కరించిన పాపాన పోలేదని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి సారథ్యంలో బద్వేల్ అభివృద్ధి దిశలో పరుగులు పెడుతోంది. ఈ తరుణంలో బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి దృష్టికి 24వ వార్డు పరిధిలోని శాస్త్రి నగర్, వినాయక నగర్లలో నెలకొన్న మురుగునీటి సమస్య గురించి వారి దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే వారు సానుకూలంగా స్పందిస్తూ గత 20 ఏళ్లుగా పేరుకుపోయిన మురికి నీటి కష్టాలను దూరం చేస్తూ ఎల్ఆర్ఎస్ ఫండ్స్ కింద 4 లక్షలు కూడా ఫండ్స్ కింద 25 లక్షల నిధులను మంజూరు చేసేలా చొరవ చూపారు. ఈ మేరకు గత 20 ఏళ్లుగా పేరుకుపోయిన మురికి నీటిని బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించి తమ సిబ్బందితో కాలువలు పెరిగిపోయిన మురుగునీటిని, చెత్తా చెదారాలను తొలగించే కార్యక్రమాలను శరవేగంగా చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి ప్రతినిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, 24 వార్డు ఇన్ఛార్జ్ ప్రతాప్ కుమార్, 24వ వార్డు కౌన్సిలర్ రాగిమాను రవితేజ మాట్లాడారు. ఇప్పుడు బద్వేల్ మెయిన్ రోడ్లోని శాస్త్రి నగర్కు బ్యాక్ సైడు అక్కడ వినాయక నగర్ కూడా బ్యాక్ సైడ్ అవుతుంది. ఆ మధ్యలో చాలా రోజుల నుంచి, గత 20-30 సంవత్సరాల నుంచి పరిష్కారం కానిటువంటి సమస్యను మనము ఎల్ఆర్ఎస్ ఫండ్లో సిల్టు తీసేదానికోసమని 4 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఆ సిల్టు తీస్తానే కూడా ఫండ్స్లో ఆ డ్రైన్ కూడా బాగా డ్రైన్ కట్టించేదానికి కూడా మనము నిధులు మంజూరై టెండర్ కూడా అయిపోయింది. కాబట్టి ఈరోజు ఈ సిల్టు తీసే ఈ దీనికి అటెండ్ అయ్యి చూసినాం. ఇది వీలైనంత తొందరలో నాణ్యంగా కంప్లీట్ చేసి ఈ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము కాంట్రాక్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఉండే గౌరవ కౌన్సిలర్ రవితేజ గారు, మన డిస్ ప్రతాప్ గారు, దీని మా ఎంటబడి మన ప్రతాప్ గారు బిజినెస్ మ్యాన్, ఆయన తరచూ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మన గౌరవ రితీష్ రెడ్డి సార్తో కూడా మాట్లాడి ఈ వర్క్ శాంక్షన్ చేస్తున్నాడు. మరి దాన్ని సకాలంలో పూర్తి చేయాలా, మరి అందు గురించి ఇక్కడికి వచ్చినాం. పబ్లిక్ కూడా సహకరించాలా, పూర్తిగా ఎంకరేజ్ అయిపోయిండ్రు. దాన్ని వాళ్ళే స్వచ్ఛందంగా తొలగించుకుంటే మాకు చేయడానికి, కాంట్రాక్టర్కు చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ దాంట్లోంచి, ఆ మురికిలోంచి బయటపడాలంటే స్వచ్ఛందంగా మీరు ఎంకరేజ్ చేయండి, తొలగించుకుంటే మేము వర్క్ ఈజీగా చేసేదానికి వీలైతే, తొందరగా చేసేదానికి వీలైతే. కాబట్టి మీరు ఆ విధంగా మాకు తొలగించుకొని సహకరించాలని చెప్పి మరీ రిక్వెస్ట్ చేస్తాం. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 102 కోట్లకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వాటర్ సప్లై పర్మనెంట్ 100 కోట్లు, 2 కోట్లు నాగలకట్ట చెరువు బ్యూటిఫికేషన్ కోసమని. అది ఆల్రెడీ టెండర్లు అయిపోయి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఈ ట్యాంకులు 8 చోట్ల ట్యాంకులు కట్టాల్సింటే స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళు లెటర్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము రోజు వెరిఫై చేసి వాళ్ళ స్థల సేకరణ కూడా జరుగుతుంది. త్వరలో ఆర్డీఓ గారి సహకారంతో ఆ స్థలం కూడా ఈ నెలాఖరుకల్లా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళ వర్క్లు కూడా స్టార్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారు. అది 102 కోట్ల పరిస్థితి. అంతేకాకుండా 32 కోట్లకు ప్రభుత్వము అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని 32 కోట్లు మంజూరు చేస్తుంది. దాంట్లో భాగంగా డిపిఆర్లు రెడీ చేసి ఇవ్వమని చెప్పి ఐనాస్ అనే ఒక ఏజెన్సీని అపాయింట్ చేసిండ్రు. వాళ్ళు డిజైన్స్, డ్రాయింగ్స్, డిపిఆర్స్ అన్నీ కూడా వాళ్ళు రెడీ చేస్తుంది. ఇప్పటికే సర్వే జరుగుతుంది. ఈ 32 కోట్లు కూడా ఒకేసారి టెండర్ పిలిచి 6 నెలల్లో పని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది దీని మీద, ఈ వర్కుల మీద. అంతేకాకుండా మనం 15th ఫైనాన్సు, జనరల్ ఫండు, ఎల్ఆర్ఎస్ ఫండు, తర్వాత కూడా ఇలాంటి గ్రాంట్లన్నీ కూడా ప్రభుత్వము ఇస్తుంది.
దీంట్లో మనం మన జనరల్ ఫండ్ పాత బాకీలన్నీ కూడా వసూలు చేసి 25 కోట్లకు దాదాపు మనం కూడా టెండర్లు విత్తడం జరిగింది. అంటే బద్వేల్లో మొత్తం 150 కోట్లకు పైన వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని ఆల్రెడీ అయినాయి, రకరకాల స్టేజ్లో ఉన్నాయి. అంతేకాకుండా ఒక పార్కు, 2 ఓపెన్ జిమ్లకు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం వాటిని కూడా టెండర్లకు రెడీ చేసినాం. అట్లా 150 కోట్లకు పైన వర్కులు జరుగుతున్నాయి. ఇది అయిపోతానే ఇమీడియట్గా రోడ్లకు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి, ట్రైన్స్ అయిపోతానే ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి రాబోయే 2 ఏళ్లలో 200 కోట్లకు పైన అభివృద్ధి పనులు చేసి బద్వేల్ను చాలా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన కాదు, అమల్లోకి పెట్టింది. తర్వాత అది కాకుండా ఇప్పుడు కూడా నేషనల్ హైవే వాళ్ళు మైదుకూరు రోడ్లో చెన్నంపల్లి నుంచి మడకలారపల్లి వరకు రోడ్డును ఎడ్జ్ టు ఎడ్జ్ చేసి దానికి డ్రైన్స్ కూడా, డ్రైన్స్ మీద కవర్లు కానీ పెడస్ట్రియన్లు నడిచేదానికి ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు రోడ్డు వేయడంతో పాటు మన బాలాజీ కాంప్లెక్స్ దగ్గర ఒక పెద్ద ట్రైన్ ఉంది. ఆ పెద్ద ట్రైన్ కూడా వాళ్ళు చేస్తారు. దీని అంతటికి కూడా 10 కోట్లు గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, నేషనల్ హైవే వాళ్ళు, ఆర్డీఓ గారు, గౌరవ కలెక్టర్ గారి సహకారంతో నేషనల్ హైవే వాళ్ళు మంజూరు చేయడంతో పాటు టెండర్ కూడా పిలిచి టెండర్ కూడా అయిపోయింది. అది కూడా వాళ్ళు మార్చి 31 కంప్లీట్ చేస్తామన్నారు. మార్చి కాకపోయినా మే ఆఖరుకు ఖచ్చితంగా అది కంప్లీట్ అయిపోతుంది. ఇది ఈ విధంగా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. మరి ఒక పక్క నేషనల్ హైవేకి సంబంధించి కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇట్లా బద్వేలు ఈ విధంగా అన్ని రకాల 2 ఏళ్లలో అభివృద్ధి జరుగుతుంది. దానికి రాజకీయ నాయకులు మన రతీష్ రెడ్డి గారు అయితేనేమి, విజయమ్మ అయితేనేమి, వీళ్ళందరి సహకారంతో మరింత ముందుకు వాళ్ళ నాయకత్వంలో పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. 24వ వార్డు గ్రామ ప్రజలు, మా ఆత్మీయులు, శ్రేయబులస్ అందరికీ మా అబ్బాయి మీ ఆశీస్సు వల్ల 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మేము మేనిఫెస్టోలో మీకు మాట ఇచ్చినాం. ఎప్పటి నుంచో గత 34 సంవత్సరాల నుంచి కూడా ఆ ట్రైన్ పోలేక దాంతో ఇబ్బంది పెడుతూ చాలా కష్టాలు ఉంటే అప్పట్లో కూడా ప్రతి కౌన్సిల్లో కూడా మా అబ్బాయి చెప్తూనే ఉన్నా. కానీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత రతీష్ రెడ్డి గారికి మేము విన్నవించుకోవడం, మా వీధి వాసులందరూ పోయి చెప్పినానే వెంటనే మొత్తం సీల్డ్ మొత్తం ఎక్కడికి ఉందో అంతవరకు పూర్తిగా అటు శాస్త్రనగర్ అయితేమి, ఇటు వినాయక నగర్ అయితేమి అందరికీ ఇంకా పరిష్కారం. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వేరే వాళ్ళు కూడా వాటరే పోకుండా వాళ్ళ ఇల్లు కూడా బ్లాక్ అయింది. ఈ మధ్యకాలం వాళ్ళు కూడా ఐకో సుబ్బారావు అనే అతను కూడా 3 లక్షలు ఖర్చు పెట్టి ఆ వాటర్ను ముందుకు తెచ్చుకొని చేసే పరిస్థితి ఉంది. అటువంటిది కమిషనర్ గారు దాని మీద చర్యలు తీసుకొని మేము ఆయనకు ముఖ్యంగా మేము కమిషనర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే దీన్ని ఆయన చూసిన వెంటనే ఇంత ఘోరంగా ఉన్నాయి, అది ఈ బద్వేల్ టౌన్ ఎక్కడా లేదని చెప్పి ఇమీడియట్గా శాంక్షన్ చేసి మాకు అలాగే డ్రైన్ కూడా బ్రహ్మాండంగా దాని మీద కవరింగ్ లెటర్ కూడా వేసి వాళ్ళు కూడా ఇక్కడున్న వాసులు మేము తెలియజేస్తామంటే ముందు ఎలా అయితే ముగ్గు వేసుకుంటారో అదేవిధంగా ఎనపక్క కూడా మీరు కూడా ఆ పంట వేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలని మేము వాసులు చెప్తున్నాం. కాబట్టి ట్రైన్కు మీరు కట్టేదాన్ని కూడా ముందుకు వచ్చినాం. ఎంత కష్టమైనా కడుతున్నాం. కాబట్టి ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకో, మాకు సహకరించి మేము పనిచేసినప్పుడు వాటర్ వదలకుండా ఉంటే మేము దాన్ని నీట్గా చేసి మీకు గిఫ్ట్గా అందరికీ చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఈ శాంక్షన్ చేసడానికి రతీష్ అన్న గారికి పేరున, అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీమతి విజయమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. మీ తరఫున అందరికీ ధన్యవాదాలు. వెనక కాలువ సమస్య అనేది చాలా చోట్ల ఉన్నది. అది ప్రతాపన్న చెప్పి చాలా అయిపోయింది. ఈ సంవత్సరము పిటిషన్ మేరకు సారు సహకరించి ప్రతాపన్న ఈ సమస్యను తీరుస్తున్నాడు. అందుకోసం కాలువ చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. కాలు కూడా బాగా దెబ్బతిన్నది మా అమ్మకు కూడా. ఆ కాలువ వల్ల కూడా కాలు ఇన్ఫెక్షన్ అయింది సుమారుగా. అందుకోసము ఈ కౌన్సిలర్ రవి గారు, ప్రతాపన్న గారి సహాయంతోనే రతీష్ అన్న ఆదేశం మేరతోనే ఈ కాలువ అనేది బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది.